ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రభువుని స్తోత్రించి కీర్తించి ఆరాధిద్దాం. మనం ఏ దేశంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ గ్రామంలో పుట్టాలనేది అంతా దైవ నిర్ణయమే. మన ఇష్టానుసారంగా మనకు కావలసిన కుటుంబంలో పుట్టడానికి మనకి హక్కు లేదు. ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకుంటాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. దేవుని వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మతోన్మాదులతో మాట్లాడుతూ ఆ కాలంలో ఉన్న యోధా మత జనాంగంతో ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచుంటే సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది అని అంటున్నారు. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, సత్యం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ ఇలాగున ప్రశ్నించారు, నీవు రాజువా అని అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనములో. అప్పుడు ప్రభువారు అన్నారు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. దేవుని వాక్యములో మన విద్య మనకు సత్యాన్ని బోధించలేదు, మన ఉద్యోగం మనకు సత్యాన్ని బోధించలేదు, మనకున్న ఆస్తిపాస్తులు కూడా సత్యాన్ని బోధించలేదు, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకు సత్యాన్ని బోధించలేవు. సత్యము మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాలి. సాక్షాత్తు సత్యమూర్తి, సత్యమై ఉన్న దేవుడు పిలాతుతో మాట్లాడుతుంటే పిలాతు అన్నాడు, సత్యమనగా ఏంటి అని అడిగాడు. ప్రియా స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నారు. ఆయనను నమ్మిన వారు స్వతంత్రులుగా చేయబడతారు. దేని నుండి? పాప బానిసత్వము నుండి. ఈనాడు భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా ఇంకా ఎంతో లంచగొండితనం, ఎంతో మోసయుక్తమైన పరిస్థితులు, ఎంతో అక్రమమైన పరిస్థితులు దేశములో దాగి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య భారతదేశము 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నది. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో భారతదేశము స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. దీనికి కారణం ఏంటంటే, మానవుడు పాపములో ఉన్నాడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రియులారా, ఈ పాప దాసత్వము నుండి మానవుడు విడుదల పొందడానికి ఒకే ఒక మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సత్యమూర్తి దగ్గరికి రావడం ద్వారా మనం విడుదల పొందుతాం. అందుకే ఆయన ఈ లోకములోనికి వచ్చి మానవ పాపానికి ప్రాయశ్చిత్తార్థము చేసి, పరిహారము చేసి, సిలువలో శిక్ష అనుభవించి, రక్తాన్ని చెందించి, చనిపోయి 3వ దినాన లేచారు. ఆయన యందలి విశ్వాసమే మానవ జీవితాన్ని సత్యములో నడిపిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేయండి.
వారి మనోనేత్రాలను వెలిగించండి. ప్రజలకు ప్రయోజనకరముగా చేయండి. సత్యమును గ్రహించుటకు సహాయపడండి. ముద్రించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సత్యములోనికి తెచ్చి ఆయన్ని వెంబడించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.